నరరూప మృగాలనే వేటాడరావే శివమెత్తే శివంకి నువ్వే మదమెక్కే ధ్రువాత్ముడి మృత్యువై రావే తలలోంచే జగాలు నీకే జమపాసమే నీ చేతి అస్త్రంగా మారే ఆ పిడుగులే నీ నోటి మాటై రాలే నిలువెత్తున క్రోధాగ్ని రగిలించ తీరే పాపాకులే ఇకపైన కంపించాలే కలాలే ఆగలే ఇలా అడుగేస్తే ఆదిశక్తులే ప్రవాహం నువ్వై సాగలే ఇక తుది కోరే ఈ కథనం రక్తంతో లిఖించవే నీ విశ్వరూపం భరించిన నీ గుండెల్లోనే తల తెంచే తెగింపు దేవే విలయానే రచించిన కాళీవై రావే ఉరితాడే బిగించి రావే నీ జంటగా జన్మించిన ప్రాణం నీ కోసం ఓ ఖడ్గమై పోరాడిందే ఈనాడే నీ ఆశయం పనమయ్యే యుద్ధంలో నేడే విధి సైతమే సైన్యంలా తోడై ఉందే గాయాలే ఏంటి అలా చూస్తున్నారు? కొత్త కోడలు సారతో ఇంటికొచ్చింది. హారతిచ్చి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళండి. ఏంటి చిన్నత్త పెద్దత్త అలా ఉండిపోయారు? మీకే చెప్పేది. నువ్వు చెప్తే నీ మాటలు ఎవరు వింటారు ఇక్కడ? నువ్వు చెప్పేది నేను వినాలనుకోవట్లేదు. నువ్వు వినకపోయినా నీకిక్కడికి రావడానికి సిగ్గు లేకపోయినా నేను చెప్పేది చెప్పి తీరుతాను. నీ తలకెక్కిన పొగరును దించేస్తాను. నీకంత సీన్ లేదులే కానీ ఊరుకో. నేను మాట్లాడుతోంది నా వాళ్లతో. వాళ్ళు నీతో మాట్లాడడం ఇష్టం లేక మొహాలు తిప్పుకుంటున్నారు చూడు. నీకు సమాధానం చెప్పడం కూడా ఇష్టం లేక సైలెంట్ గా ఉండిపోయారు. ఈ ఇంటి పెద్ద దిక్కునే చంపిన వాడికి పుట్టిందానివే నువ్వు. ప్రూఫ్స్ తో సహా బయటపడ్డాక ఇంకా ఏం చేయాలని వచ్చావు? నువ్వు వాడిన డ్రామాని మేము నమ్ముతామనుకుంటున్నావా? అది ఇంకా జరగదు. ఇంతకాలం నిన్ను నమ్మిన సూర్యనే నిజం తెలిసి నిన్ను కాదని నీకు తాళి కట్టకుండా వదిలేసి వచ్చాడు. నిన్ను ఇంకా ఎవరు నమ్ముతారే? వచ్చిన దాన్నే వెళ్ళు. ఏంటి అలా చూస్తున్నావు? ఇంత జరిగిన తర్వాత నీ తండ్రి ఎలాంటి వాడో మా అందరికి తెలిసిన తర్వాత ఏ మొహం పెట్టుకొనొచ్చావు? కోడలి మొహం పెట్టుకొనొచ్చా? కోడలివా నువ్వా? ఇక్కడికొచ్చే ముందు సూర్య నీకు తాళి కట్టినట్టు ఏమైనా కలగన్నావా? లేక పెళ్ళైపోయిందన్న హ్యాంగ్ ఓవర్ లో కట్టని తాళిని కట్టినట్టు ఫీల్ అవుతున్నావా? నీకు తెలియదు అని ఫీల్ అవుతున్నా. నీకేదో అయ్యింది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా? ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,